జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది, అర్హులైనటువంటి వారు అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గాంకి, దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు. కవ్వింపు చర్యలకి దిగబడి మా పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో మేము ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని దేశ ప్రధాని తీసుకున్నారు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఉరీ సంఘటన కూడా మనందరికీ తెలుసు. అప్పుడు కూడా దేశంలోకి పొరుగు దేశం నుండి చొరబడినటువంటి ఉగ్రవాదులు మన సైనికుల్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు మనందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటినీ పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పట్లో ఎవరైనా సరే పొరుగు దేశం మన దేశం మీద దాడి చేసినా లేకపోతే ఉగ్రవాదులు వచ్చినా కళ్ళప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి అటువంటిది కాదు. అంటే నాయకత్వం కనుక దృఢమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం కనుక దేశానికి ఉన్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ మాధ్యమంగా మన అందరికీ తెలియవస్తున్నటువంటి విషయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి.